చిన్న ఉపమానం జరిగింది. ఏం జరిగింది తెలుసండి? ఒక పట్టణం అండి, లక్షాధికారి, చాలా లక్షలు సంపాదించిన ఆయన ఒక ఆయన ఉన్నాడండి. వారికి ఒక్క కుమార్తె, కొడుకులు లేరండి, ఒక్కతే కుమార్తె. ఆ అమ్మకి గారాబంగా నెమ్మదిగా పెంచుతున్నాడండి కుమార్తెని. 16 ఏళ్ల వయస్సు వచ్చిందండి. ఆమె ఎవరు తెలుసండి? లక్షాధికారి కుమార్తె. ఇక వివాహం. సామాన్యులే వివాహానికి బాగా ఖర్చు పెట్టి చేస్తారు. ఈయన లక్షాధికారి కదా, ఇంకో లక్షాధికారితో విజయం ఉంది. ఇక చూడండి, 5 రోజులు పెళ్ళండి. ఇప్పుడు మోస్తరు అరగంట గంట పెళ్లి కాదు, 5 రోజులు బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం పెట్టేశాడు వివాహానికి. కావాల్సిన డబ్బు ఉంది కాబట్టి. ఈ 5 రోజుల్లో ఏం జరిగిందో తెలుస్తుంది? వివాహంలో ఊరేగింపులు, చూడండి, ఊరేగింపులు, విందులు, సంగీత కచేరీలు, ఇంకా ఇతరమైన భరతనాట్యం, ఇవన్నీ బ్రహ్మాండంగా కోలాహలంగా చేశాడు. అంతా పూర్తయిన తర్వాత ఆలోచించుకుంటే పెద్ద పొరపాటు జరిగిపోయిందండి. బ్రహ్మాండమైన పొరపాటు చేశారండి ఆ వివాహంలో. ఏమిటో తెలుసండి? ఈ గొడవల్లో పడి, ఈ ఊరేగింపులు, ఈ భరతనాట్యాల్లో పడిపోయి ముఖ్యమైన విషయం అండి ఏమిటో, పెళ్లి కుమారుడండి పెళ్లి కుమార్తెకి మంగళసూత్రం కట్టలేదండి. ఏమైనా దానికి విలువ ఉందా చెప్పండి? ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాడు, ఇన్ని వేలు ఖర్చు పెట్టి ఊరేగింపులు ఇవన్నీ చేశాడు. బట్ ప్రధానమైనటువంటి విషయం మర్చిపోతే ఆ మ్యారేజ్కి ఏమైనా వాల్యూ ఉన్నదా చెప్పండి? అదేవిధంగా జనులు పుట్టిన తర్వాత విచ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్, అనేకమైన ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయి, బట్ విచ్ ఈస్ మోస్ట్, అన్నిటికంటే మహా విలువైనటువంటి కార్యక్రమం ఏమిటి తెలుసండి? టు రియలైజ్ గాడ్.